ఎండాకాలం కదా ఇండ్లలో ఎట్లుంటుందోళ్ళ ఫ్యాన్ ఎంత గిర్ర గిర్ర తిరిగినా కూలర్లో ఎన్ని నీళ్ళు పోసినా గనంగానే ఉంటుంది. అవును అన్న గిడ మన వేసి వేసినావా అని అంత ఉడకబోతాను జరేయ రాదు నీకు పుణ్యం ఉంటుంది వేసినావా. అవును మనం ఎడదాకా వచ్చినాం. యాదకొచ్చింది ఫ్యాన్లు కూలర్ల కాడున్నాం కదా. అయితే ఇట్లా ఎండాకాలం వచ్చినప్పుడు మా నాయన ఏం చేస్తాడంటే గడ్డి మోపు పట్టుకొచ్చి ఇంటి మీద ఎత్తాడు, వాటి మీద నీళ్ళు చల్లుతాడు. ఇక ఇల్లంతా చల్లగా ఉంటుంది. నన్ను అడిగితే కూలర్ కాడ కూర్చున్నా గంత చల్లగా ఉండదు వాళ్ళ. అయితే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకుంటా అంటే అస్సలు వేడిగా ఉండకుండా ఏసీలు కూలర్లు గడ్డివాములు అవన్నీ అవసరం లేకుండా ఒక కొత్త ఉపాయం కనిపెట్టింది ఒక పెద్ద మేడం. ఆ ఉపాయం ఏందో చూసి మీరు పర్షన్ కాకురి, ముచ్చటేందో చూడురు గంతేగా. ఇప్పుడు మనము ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్న లక్ష్మీబాయి కాలేజీలో ఉన్నముల్ల. ఇగో ఇది క్లాస్ రూము. ఈ అక్కేమో చేస్తాంది కదా, గోడలకు పెయింట్ ఎత్తాందో లేకుంటే క్లాస్ రూమ్ నే బోర్డు లెక్క మార్చి పడేస్తుందో అనుకోగల్లా. కాదు క్లాస్ రూమ్ గోడలకు పెండ రాత్తాందోల్లా. అరే అవంటే ఆవు పెండ గవిలలా పట్టుకొచ్చి ఇగో గోడలకు సున్నంగా రాసినట్టు కష్టపడి రాత్తాంది. ఇంతకు ఈమె ఎవరో కాదు, ఈ లక్ష్మీబాయి కాలేజ్కి ప్రిన్సిపల్ మేడము, అంటే పెద్ద మేడం అన్నట్టు. ఈ పెద్ద మేడమే ముగటపడి ఈగురం పెట్టుకున్నది. ఎందుకంటారా, అయితే పెండతోని తండా కూల్ అవుతుందట ఈ ఎర్రంతా. మేడం గారే ఉపాయం చేసిరు. మరి ఈ ఉడకబోతుందని పిల్లలు క్లాసులు చక్కగా ఇంటలేనట్టునోళ్ళ గాయ చేస్తానట. అందుకే ఆవు పెండను గోడలకు రాస్తే అర్రంత చల్లగా ఉంటది. దీని ముందు ఏసీలు కూడా పనికే రావు, పిల్లగాళ్ళకు చదువు కూడా మంచిగా నెత్తికెక్కుతుంది అని అనిపించిందట. ఈ పని పెట్టుకొని వారం రోజుల దాకా ప్రయోగం చేసి చెప్తుందట ఏ పాటు చల్లదనం వచ్చింది, ఈ ప్రయోగం ఎంత విజయవంతమైంది, ఎంత చల్లగచ్చింది అని. మొత్తానికి ప్రిన్సిపాల్ మేడంది ఏమన్నా ఉపాయమా కాదు. గింత కష్టపడే బదులు ఏసీలో 2 ఫ్యాన్లు కొనకొచ్చి పెడితే ఏమవుతుంది అన్నట్టు ఈ పెద్ద మేడం క్లాస్ రూమ్ గోడలకు రాత్తాంది బరాబరే. మరి ఈ మేడం ఇంటిని కూడా గిట్టని వేసుకున్నదో ఏం ఒకసారి చూసత్తే ఒక శితమవుతుంది కదా అని ఈ క్లాస్ రూమ్ పిల్లలు అనుకుంటారు. మొత్తానికి సైంటిస్టులకే చక్కర వచ్చేటట్టు ఎత్తున్న ఈ ప్రిన్సిపాల్ మేడం రాను ఇంకెన్ని ప్రయోగాలు చేసి పరిశాన్ చేస్తుందో అని అంటుర్రు.